Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నువ్వు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు. నువ్వు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఈవెన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ హెర్ షీ విల్ నాట్ అగ్రీ. ఈవెన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ హెర్ షీ విల్ నాట్ అగ్రీ అని అంటాం. అంటే నువ్వు ఆమెను బ్రతిమలాడినా ఈవెన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ హెర్ ఆమె ఒప్పుకోదు. షీ విల్ నాట్ అగ్రీ. ఆమె ఒప్పుకోదుని ఇంగ్లీష్‌లో షీ విల్ నాట్ అగ్రీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వర్షం పడినా కూడా నేను మార్కెట్‌కి వెళ్ళాలి. వర్షం పడినా కూడా నేను మార్కెట్‌కి వెళ్ళాలి అనే సందర్భాలలో ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ హావ్ టు గో టు మార్కెట్. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ వర్షం పడినా కూడా నేను మార్కెట్‌కి వెళ్ళాలి. ఇంగ్లీష్‌లో ఐ హావ్ టు గో టు మార్కెట్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీతో చాలా మాట్లాడాలి. నేను నీతో చాలా మాట్లాడాలి అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ హావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ. ఐ హావ్ ఏ లాట్ టు టాక్ విత్ యూ అని అంటాం. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు ఎంత ఇవ్వాలి? నేను నీకు ఎంత ఇవ్వాలి? అని అడిగే సందర్భాలలో హౌ మచ్ ఐ హావ్ టు గివ్ యూ. హౌ మచ్ ఐ హావ్ టు గివ్ యూ. హౌ మచ్ అంటే ఎంత? నేను నీకు ఇవ్వాలి. ఐ హ్యావ్ టు గివ్ యూ. సీ ద నెక్స్ట్ వన్. అక్కడికి ఎంతమంది వెళ్ళాలి? అక్కడికి ఎంతమంది వెళ్ళాలి? ఇంగ్లీష్‌లో హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు గో దేర్. హౌ మెనీ పీపుల్ అంటే ఎంతమంది? హ్యావ్ టు గో దేర్ అక్కడికి వెళ్ళాలి. సీ ద నెక్స్ట్ వన్. మనం కలిసి చాలా రోజులైంది. మనం కలిసి చాలా రోజులైంది. ఇంగ్లీష్‌లో ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ వి మెట్. ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ వి మెట్. చాలా రోజులైంది. ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్. మనం కలిసి సిన్స్ వి మెట్ ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. క్రమంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. క్రమంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయల్లీ పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్. గ్రాడ్యుయల్లీ పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్ అంటే గ్రాడ్యుయల్లీ మీన్స్ క్రమంగా ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పడానికి పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్. సీ ద నెక్స్ట్ వన్. క్రమంగా మీరు దీన్ని నేర్చుకుంటారు. క్రమంగా మీరు దీన్ని నేర్చుకుంటారు. ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయల్లీ యూ విల్ లెర్న్ దిస్. గ్రాడ్యుయల్లీ యూ విల్ లెర్న్ దిస్. మీరు నేర్చుకుంటారు. యూ విల్ లెర్న్ దిస్. క్రమంగా గ్రాడ్యుయల్లీ. అలా ఎలా నవ్వగలుగుతున్నారు? అలా ఎలా నవ్వగలుగుతున్నారు? అని ఎదుటివారిని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హౌ కెన్ యూ లాఫ్ లైక్ దట్? హౌ కెన్ యూ లాఫ్ లైక్ దట్? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మనం సినిమా చూసి చాలా రోజులైంది. మనం సినిమా చూసి చాలా రోజులైంది. ఇంగ్లీష్‌లో ఇట్ హాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ వి వాచ్డ్ మూవీ. ఇట్ హాస్ బీన్ మెనీ డేస్ అంటే చాలా రోజులైంది. మనం సినిమా చూసి సిన్స్ వి వాచ్డ్ మూవీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎలా నిరూపిస్తావు? నువ్వు ఎలా నిరూపిస్తావు? అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో హౌ విల్ యూ ప్రూవ్? హౌ విల్ యూ ప్రూవ్? ప్రూవ్ అంటే నిరూపించడం. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు వచ్చారు అనుకున్నాను. వాళ్ళు వచ్చారు అనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఐ ఐ థాట్ దే హావ్ కమ్. ఐ థాట్ దే హావ్ కమ్. ఐ థాట్ అంటే నేను అనుకున్నాను. వారు వచ్చారని. దే హావ్ కమ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఎప్పుడూ ఫోన్‌లో ఎందుకు మాట్లాడతావు? ఎప్పుడూ ఫోన్‌లో ఎందుకు మాట్లాడతావు? ఇంగ్లీష్‌లో వై డూ యూ ఆల్వేస్ టాక్ ఆన్ ద ఫోన్? వై డూ యూ ఆల్వేస్ టాక్ ఆన్ ద ఫోన్? ఎప్పుడు మాట్లాడుతావు? అని అడిగే సందర్భాల్లో సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఫోన్‌లో గేమ్‌లాడడం ఎప్పుడు ఆపుతావు? ఫోన్‌లో గేమ్‌లాడడం ఎప్పుడు ఆపుతావు? అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో వెన్ విల్ యూ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద ఫోన్? వెన్ విల్ యూ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద ఫోన్? ఫోన్‌లో అని చెప్పడానికి ఆన్ ద ఫోన్ యూజ్ చేస్తాం. గేమ్‌లు ఎప్పుడు ఆపుతావు? వెన్ విల్ యూ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్? సీ ద నెక్స్ట్ వన్. నేను ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను. ఇంగ్లీష్‌లో ఐ వాజ్ ఎ లిటిల్ బిజీ ఎట్ దట్ టైమ్.
ఐ వాజ్ ఏ లిటిల్ బిజీ ఎట్ ద టైమ్. ఆ టైంలో, ఎట్ ద పాస్ట్లో టైమ్. జరిగిపోయిన యాక్షన్ నేను కాబట్టి కొంచెం ఐ బిజీగా వాజ్ ఏ ఉన్నాను. లిటిల్ బిజీ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఏం జరిగింది? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. వాట్ హ్యాపెండ్? యు లుక్ డల్. వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగింది? చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని చెప్పడానికి యు లుక్ డల్. మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? మీరు స్టేషన్‌కు బస్‌లో వెళ్ళొచ్చు. మీరు స్టేషన్‌కు బస్‌లో వెళ్ళొచ్చు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కెన్ గో టు ద స్టేషన్ బై బస్. యూ కెన్ గో టు ద స్టేషన్ బై బస్. బై బస్ అంటే బస్సులో. మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ గో టు ద స్టేషన్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వాళ్ళు ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇంగ్లీష్‌లో దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఈ విధంగా చెప్పవచ్చు. స్టిల్ అంటే ఇంకా. వాళ్ళు ఉంటున్నారు అని చెప్పడానికి దే ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఇంకా హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పడానికి దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడడం బాగా అలవాటు చేసుకుంది. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడడం బాగా అలవాటు చేసుకుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. షీ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను టీచ్ చేస్తున్న కాలేజ్ చాలా పెద్దది. నేను టీచ్ చేస్తున్న కాలేజ్ చాలా పెద్దది. ఇంగ్లీష్‌లో ద కాలేజ్ విచ్ ఐ హావ్ బీన్ టీచింగ్ ఈజ్ వెరీ బిగ్. ద కాలేజ్ విచ్ ఐ హావ్ బీన్ టీచింగ్ ఈజ్ వెరీ బిగ్. అంటే ద కాలేజ్ విచ్ ఐ హావ్ బీన్ టీచింగ్. నేను టీచ్ చేస్తున్న కాలేజ్ అని చెప్పడానికి. ద కాలేజ్ విచ్ ఐ హావ్ బీన్ టీచింగ్. చాలా పెద్దదని చెప్పడానికి ఈజ్ వెరీ బిగ్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు ఇచ్చిన ఫైల్ చాలా ముఖ్యమైనది. నేను నీకు ఇచ్చిన ఫైల్ చాలా ముఖ్యమైనది. ఇంగ్లీష్‌లో ద ఫైల్ విచ్ ఐ గేవ్ యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఫైల్ విచ్ ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన ఫైల్ చాలా ముఖ్యమైనది. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీ ద నెక్స్ట్ వన్. ఆమెకు కంప్యూటర్ ఎలా వాడాలో తెలియదు. ఆమెకు కంప్యూటర్ ఎలా వాడాలో తెలియదు. ఇంగ్లీష్‌లో షీ డజంట్ నో హౌ టు ఆపరేట్ ఏ కంప్యూటర్. షీ డజంట్ నో హౌ టు ఆపరేట్ ఏ కంప్యూటర్. ఆమెకు తెలియదు. షీ డజంట్ నో. ఎలా వాడాలో కంప్యూటర్ ఎలా వాడాలో. హౌ టు ఆపరేట్ ఏ కంప్యూటర్. సీ ద నెక్స్ట్ వన్. అదే అతను చెప్పాడు. అదే అతను చెప్పాడు. ఇంగ్లీష్‌లో దట్స్ వాట్ హీ సెడ్. దట్స్ వాట్ హీ సెడ్. అదే దట్స్ వాట్ అతను చెప్పాడు. హీ సెడ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎవరితో వెళ్లారు? మీరు ఎవరితో వెళ్లారు? ఇంగ్లీష్‌లో విత్ హూమ్ డిడ్ యూ గో? విత్ హూమ్ డిడ్ యూ గో? ఎవరితో? విత్ హూమ్. మీరు వెళ్లారు. డిడ్ యూ గో? సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు తగిన సమయంలో పని పూర్తి చేయరు. వాళ్ళు తగిన సమయంలో పని పూర్తి చేయరు. ఇంగ్లీష్‌లో దే డోంట్ కంప్లీట్ వర్క్ ఇన్ టైమ్. దే డోంట్ కంప్లీట్ వర్క్ ఇన్ టైమ్. ఇన్ టైమ్ అంటే తగిన సమయంలో. వాళ్ళు పని పూర్తి చేయరు. దే డోంట్ కంప్లీట్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. బహుశా రేపు నేను రాకపోవచ్చు. బహుశా రేపు నేను రాకపోవచ్చు. ఇంగ్లీష్‌లో ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. వాళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వాళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి అని అడిగే సందర్భాలలో వై షుడ్ ఐ వర్రీ అబౌట్ దెమ్? వై షుడ్ ఐ వర్రీ అబౌట్ దెమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీ వ్యాపారం ఎలా ఉంది? మీ వ్యాపారం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ బిజినెస్? హౌ ఈజ్ యువర్ బిజినెస్? నేను ఈ రోజునే వెళ్ళిపోవాలి. నేను ఈ రోజునే వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్‌లో ఐ హావ్ టు లీవ్ టుడే ఇట్‌సెల్ఫ్. ఐ హావ్ టు లీవ్ టుడే ఇట్‌సెల్ఫ్ అంటే ఈ రోజే. టుడే ఇట్‌సెల్ఫ్. నేను వెళ్ళిపోవాలి. ఐ హావ్ టు లీవ్. సీ ద నెక్స్ట్ వన్. నా సీటు ముందే రిజర్వ్ చేసుకున్నాను. నా సీటు ముందే రిజర్వ్ చేసుకున్నాను. ఇంగ్లీష్‌లో ఐ హ్యాడ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మై సీట్. ఐ హ్యాడ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మై సీట్. ముందే చేసుకున్నాను. ఆల్రెడీ రిజర్వ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.